జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, దాని చుట్టూ సాగిన రాజకీయం, అంతిమంగా వెలువడిన ప్రజా తీర్పును మరింత లోతుగా పరిశీలిద్దాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసంతో ఉన్న బీఆర్ఎస్కు జూబ్లీ హిల్స్ ఫలితం ఆశనిపాతమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ తక్కువ అంచనా వేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కేటీఆర్ తరచుగా కించపరుస్తూ రెచ్చగొట్టారు. రాజకీయంగా ఉండాల్సిన వైరాన్ని వ్యక్తిగత వైరంగా మార్చారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా కేటీఆర్ నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంతులేని వ్యతిరేకత నిజమే అయితే జూబ్లీహిల్స్లో 51% ఓట్లు రావడం ఎలా సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది అన్న విషయం పక్కన పెడితే కేసీఆర్ కుటుంబం ఇంకా నేల మీదకు దిగి రాలేదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది. కేసీఆర్ ఆరోగ్యం కొంత దెబ్బతినున్నందున పార్టీలో అంతా తానే అన్నట్టుగా గత 2 ఏళ్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. అయినా ప్రజల అభిమానాన్ని మాత్రం ఆయన చూరగొనలేకపోతున్నారు. కేటీఆర్లో ఇంకా అహంభావం ఛాయలు పోలేదని ప్రజలు అనుకుంటున్నారు. మరగుజ్జు లాంటి నాయకులను చుట్టూ పెట్టుకుని కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఆయన భ్రమల్లో బ్రతుకుతున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు హాయ్ హాయ్ నాయక అంటూ చెడతలు కొడుతున్నారు. అదే నిజమని కేటీఆర్ నమ్ముతున్నారు. పోలింగ్కు ముందు వరకు పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చివరి 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో ఓడిపోయామని ఆయన చెప్పుకొచ్చారు. అదే నిజమనుకుందాం. 2014-2023 మధ్య అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదా? ఓటర్లకు డబ్బు పంచలేదా? జో జీతేగా వహీ సికందర్ అని అంటారు. ఎలా గెలిచామన్నది కాదు, ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని కేటీఆర్కు తెలీదా? 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 0 ఫలితాలే. కొన్ని చోట్ల పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక కర్మ మనల్ని వెంటాడుతుందని కేటీఆర్ సొంత చెల్లి కవిత తాజాగా వ్యాఖ్యానించారు. గతంలో అహంభావంతో వ్యవహరించినందునే ఇప్పటి దుస్థితి అని తెలుసుకోకుండా ఇప్పటికీ త్వరలోనే అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తాం అని బీరాలు పోవడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో తాము అభిమానించే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి చూసి కూడా కేసీఆర్ కుటుంబం తమ వైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేసి సీట్లు గెలుచుకోలేకపోవచ్చు, కానీ ఆ పార్టీకి పలు నియోజకవర్గాల్లో గణనీయంగా ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించినా ఆయనకు రాజకీయంగా నష్టం చేయాలనుకున్న వారికి ఈ వర్గం ఓటర్లందరూ వ్యతిరేకమవుతారు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డే మాకు ముద్దు అని భావించడం వింతగా ఉంది. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్లో 16,000 ఓట్ల మెజారిటీతో మాగంటి గోపీనాథ్ గెలవడానికి ఆంధ్ర మూలాలున్న ఓటర్లు కారణం కాదా? కేసీఆర్ అండ్ కో జగన్మోహన్ రెడ్డితో అంటగాగడం వల్ల ఈ వర్గం ఓటర్లందరూ బీఆర్ఎస్కు దూరమయ్యారు. అయినా జగన్మోహన్ రెడ్డే మాకు ముఖ్యమని కేసీఆర్ అండ్ కో అనుకుంటున్నారు. ఇది గమనించిన రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో బలపడతారని తెలుగుదేశం ఓటర్లకు నచ్చజెప్పి తన వైపుకు తిప్పుకున్నారు. ఈ వర్గం ఓట్లతో పాటు ముస్లింలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కు దూరమయ్యారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధపడిందని కేసీఆర్ కుమార్తె కవిత బహిరంగంగా చెప్పిన తర్వాత ముస్లింలు బీఆర్ఎస్కు దూరమయ్యారు. ఒకవైపు తెలుగుదేశం ఓటర్లు, మరోవైపు ముస్లింలు దూరం అవడం వల్ల దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు దెబ్బ పడుతుంది. అయినా ఆ పార్టీ నాయకత్వం తమ విధానాలను సమీక్షించుకోవడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో వాపును చూసి బలుపు అనుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు వెనకేసుకున్న సొమ్ముతో యూట్యూబ్ ఛానళ్లు పెట్టి వాటిల్లో అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ అదే నిజమని కేటీఆర్ భ్రమల్లో బ్రతుకుతున్నారు. ప్రస్తుత ఉప ఎన్నిక సందర్భంగా కూడా బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా వేదికలు ఊదరగొట్టాయి. అయినా ప్రయోజనం కలగలేదు. మీడియా అయినా సోషల్ మీడియా అయినా రాజకీయ పార్టీలకు కొంత నష్టం చేయగలవే కానీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీని గెలిపించలేవు. ప్రజలకు అన్నీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా సోషల్ మీడియా వారియర్స్ను నమ్ముకొని 11 సీట్లకు పరిమితమయ్యారు. కేటీఆర్ ఇదే వైఖరితో ఉంటే భవిష్యత్తులో కూడా ఫలితాలు ఇంతకు భిన్నంగా ఉంటాయని భావించలేం. కేసీఆర్ ఆరోగ్యం ఉన్నంత వరకు బీఆర్ఎస్ మనుగడకు ఢోకా ఉండదు. ఏ కారణం వల్లనైనా కేసీఆర్ క్రియాశీలంగా వ్యవహరించలేకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి
అన్నది ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను వేధిస్తున్నది. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. కవిత అన్నట్టుగా బీఆర్ఎస్ను, ముఖ్యంగా కేటీఆర్ను కర్మ వెంటాడుతోందని ప్రస్తుతానికి సరిపెట్టుకుందాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం. ఇల్లలకగానే పండగ కాదు, ఒక ఉప ఎన్నికను సర్వశక్తులు వడ్డీ గెలవచ్చుగాక. అంత మాత్రాన అంత పచ్చగా ఉందని భావిస్తే పప్పులో కాలు వేసినట్టే. రాజకీయ పరీక్షలో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పాస్ అయ్యారు. ఇకపై జనాభిమానాన్ని చూరగొనడానికి ఆయన ప్రయత్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి. పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పడానికి ఎంతకంటే మంచి అవకాశం మళ్ళీ ఆయనకు లభించదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వవచ్చు. ఈ 2 ఏళ్ల పాలనలో మంచి చెడులను ఆయన ఇప్పుడు సమీక్షించుకోవాలి. హైదరాబాద్ మహానగరంలో మధ్యతరగతి, ఆ పై వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లున్న హైదరాబాద్ ప్రజల మనసు గెలుచుకోవడంపై ఆయన దృష్టి పెట్టాలి. ఉప ఎన్నిక అంటే పార్టీ యంత్రాంగం అంతా మోహరిస్తుంది. సాధారణ ఎన్నికల్లో అలా చేయడం సాధ్యం కాదు. వనరులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉన్నందున పరిస్థితిని అధిగమించడానికి అవకాశం లేకపోలేదు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ వంటి స్థానాన్ని గెలుచుకోగలిగిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల ప్రజల మనోగతం తెలియదని అనుకోలేం. ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన స్థానం పటిష్టమైనందున ప్రజల్లో ఫీల్ గుడ్ భావన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ రాజకీయాలు చూసి ఎదిగిన రేవంత్ రెడ్డికి రాజకీయాల్లోని లోతుల గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుందనుకోకూడదు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. జూబ్లీ హిల్స్లో లభించిన విజయంతో మరింత మెరుగైన పాలన అందిస్తారని ఆశిద్దాం.